శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలేను, నీకాజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఇజ్రాయెల్ దేశం అంతా కూడా అబద్ధాల ప్రవక్త మాయంలో మునిగిపోయింది. శాస్త్రులు అల్లోకల్లోలం చేసి యెహోవా ధర్మశాస్త్రానికి అబద్ధంగా అపార్థాలు కల్పిస్తున్నటువంటి భ్రష్టకాలంలో తన నిజమైనటువంటి ప్రవక్తగా శాస్త్రుల అబద్ధ బోధనను ఖండించి దేవుని యొక్క చిత్తాన్ని ప్రకటించి ఇజ్రాయేలీయులను తిరిగి దేవుని యొక్క మార్గంలోనికి మళ్లించే మహత్తర సాధనంగా దేవునికి ఇర్మియా కావలసి వచ్చాడు. ఇర్మియాను దేవుడు తన సేవ కోసం పిలుచుకున్నాడు ప్రియులారా. అయితే ఇర్మియా అంటున్నాడు, అయ్యా ప్రభు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే అని మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అంటూ వెనకంజ వేశాడు ప్రియులారా. ఎందుకని? సరిగ్గా ఇర్మియా ఎలాగన్నాడో అలాగే ఈ రోజులో ఉన్నటువంటి యవనస్తులు కూడా ఏదో ఒక వంక చెప్పి దేవుని యొక్క ఆత్మ బలంగా ప్రేరేపిస్తున్నా కూడా నేను బాలుడను, నాకు శక్తి చాలదు అంటూ ఏళ్ళు గడిపేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. యవ్వనస్తులు అప్రయోజకులని, యవ్వన ప్రాయంలో ఉన్న వారి వల్ల ఏ ఘనకార్యం జరగడం సాధ్యం కాదని ఇప్పుడున్నటువంటి సమాజపు యొక్క ఆలోచన. చిన్న బిడ్డలు ఎదుగుతున్నటువంటి దినాలలో పెద్దలు తమ పిల్లలు విషయంలో వీడి ఏమాత్రం కూడా వీడి ద్వారా ప్రయోజనం లేదు, లాభం లేదు, వీడు పనికిరాడు, వీడు వట్టి దద్దమ్మ చవట, ఎందుకు పనికిరానటువంటి వాడుగా తయారయ్యాడు అంటూ చీటికి మాటికి పసిపిల్లలను మనసు గాయపరుస్తున్నారు పెద్దలు. దాంతో తామెందుకు పనికిరానటువంటి వారుగా బలంగా నాటుకుపోయింది. ఇంకా చెప్పాలంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు అనే ప్రసంగాలు కూడా ఆ యువకులపై ఏదో తెలియనటువంటి నిరుత్సాహంలోనికి నెట్టేస్తున్నాయి. దీంతో ఈ కాలపు యొక్క క్రైస్తవులు యువకులు పూర్తిగా నిరాశతో నిండుకొని ఏ గొప్ప కార్యానికి పూనుకోలేక జీవఛాయలుగా మిగిలిపోతున్నారు. అబ్బే, నా వల్ల ఏమవుతుందండి, నేను ఇంకా చిన్నవాణ్ణి, మీ పాటి పెద్దవాళ్ళ వల్ల ఏమో చేయలేనటువంటి నేను అంటూ అసమర్థంగా పెద్దలను పబ్బిబ్బు చేస్తూ వారి లక్షణాన్ని వారు ప్రదర్శిస్తూ ఉంటున్నారు. ఈనాటి సమాజం మంచి వాళ్ళనిగా పనిగరిస్తోంది, కానీ పిల్లలు మాత్రం ఏమిటి పనికి రాకున్న వారిగా తయారవుతుంది. తమంతట తాము స్వతంత్రించి దేవుని కోసము, ఆయన సంఘము కోసము ఏదైనా ఘనకార్యము చేసుకుందాం అనే ముందుకు సాగే యువజనాల్ని ప్రస్తుత క్రైస్తవ సంఘ నాయకత్వం అధికారులు అవిధేయంగా ముద్ర వేసి తమ అక్కలు తీర్చుకుంటూ ఉన్నారు, కానీ దేవుని పని కోసం వాడబడలేకపోతూ ఉన్నారు ప్రియులారా. దేవుని పిలుపు, ఆత్మాభిషేకం, సామర్థ్యం, దైవదర్శనం అన్నీ ఉన్న క్రైస్తవులు కూడా అబ్బే నాకేం చేత కాదనండి అంటూ చితకలబడిపోతున్నారు. మరి నీ పరిస్థితి ఏంటి? అవును, నీవు కూడా వెనకడుగు వేస్తున్నావా? నేను బాలుడును అంటున్నావా? అలా అనొద్దు. అదేంటో రేపటి దినములో చెబుతాను. అప్పటిదాకా దేవుని యొక్క మహాకృప మనకందరికీ కూడా తోడయుండి నడిపించి ఆశ్రయించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.